హెల్లో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు రహస్యాలు. ఈరోజు మనం కేరళలో జరిగిన వింత అయినటువంటి రెడ్ రెయిన్ గురించి తెలుసుకుందాం. కేరళ జూలై 25, 2001 మధ్యాహ్నం వాతావరణం చాలా నార్మల్గా ఉంది. కానీ సడన్గా ఆకాశంలో ఉరుములు లాంటి పెద్ద శబ్దం వచ్చింది. ఏదో ఒక ప్రకాశవంతమైన కాంతి ఆకాశంలో కనిపించింది. తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయింది. వర్షం పడితే ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారు ఏమో, అక్కడ పడింది రక్తపు వర్షం. ఎరుపు రంగులో వర్షం పడింది. జనమంతా ఆశ్చర్యపడి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ రెడ్ రెయిన్ ఇప్పటికీ చరిత్రలో ఒక మిస్టరీగానే ఉంది. ఈ వర్షపు నీరు మైక్రోస్కోపిక్ రెడ్ పార్టికల్స్ వల్ల ఎర్రగా కనిపించింది. దాదాపు 50,000 కేజీల రెడ్ పార్టికల్స్ ఆకాశం నుంచి పడినట్లు అంచనా వేశారు. ముందు మన సైంటిస్టులు ఇది ఎడారి తుఫాను వల్ల డస్ట్ పార్టికల్స్ క్లౌడ్స్లో చేరి ఇలా రెడ్ రెయిన్ పడింది అని అనుకున్నారు. కానీ రెయిన్ వాటర్ శాంపుల్ టెస్ట్ చేయగా ఇందులో ఎడారి ఇసుక లాంటివి ఏవీ కనిపించకపోవడం వాళ్ళని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎడారి మట్టితో పోలిస్తే ఈ వర్షంలో ఉన్న రెడ్ పార్టికల్స్ చాలా భిన్నంగా ఉన్నాయి. అప్పుడు ఈ రెయిన్ వాటర్ శాంపుల్ని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా టెస్ట్ చేయగా ఇవి మన ఎర్ర రక్త కణాల వంటి స్ట్రక్చర్ కలిగి ఉన్న జీవ కణాలుగా వెల్లడించారు. ఈ చర్చ ఇక ఇంటర్నేషనల్ స్థాయికి చేరింది. ఈ శాంపుల్ని ఎనర్జీ డిస్పెన్సివ్ ఎక్స్రే అనాలిసిస్ చేయగా వీటిలో కార్బన్, ఆక్సిజన్ ప్రధానమైన ఎలిమెంట్స్గా ఉన్నాయని నిర్ధారించారు. డిఎన్ఏ టెస్ట్ చేయగా ఈ కణాల్లో డిఎన్ఏ లేకపోవడం వింతగా అనిపించింది. అయితే నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ వారు ఈ సంఘటనకు కారణం మీటియోరైట్ ఎక్స్ప్లోడ్ అయ్యి 1000 కేజీల మెటీరియల్ డిస్పర్షన్ జరిగి ఇలా రెడ్ రెయిన్గా పడింది అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఈ రెడ్ పార్టికల్స్కి స్పోర్స్ ఉన్నాయని తెలుసుకున్నారు. అలానే ఒకవేళ మీటియోరైట్ ఎక్స్ప్లోషన్ వల్ల ఇలా జరిగి ఉంటే ఒకే ఏరియాలో ఎందుకు పడింది అని అనేక ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడు ట్రోపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో కలిసి పరిశోధన చేసి ఇది ట్రెంట్ ఫోలియా అనే లైకెన్ ఫార్మింగ్ ఆల్గే అని నిర్ధారించారు. అక్కడ ఏరియాలో చెట్ల మీద ఉన్న లైకెన్ శాంపిల్స్ని రెయిన్ వాటర్ శాంపిల్స్తో పరిశోధన చేయగా వీటి రెండింటి పార్టికల్స్కి సేమ్ కైండ్ ఆఫ్ స్పోర్స్ కనిపించాయి. సో ఈ రెడ్ రెయిన్ ఈ లైకెన్స్ వల్ల వచ్చింది అని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ సిఈఎస్ఎస్ రిపోర్ట్ ఈ అసాధారణ వ్యాప్తి ఎలా చెందింది, అలానే ఈ స్పోర్స్ అన్నీ క్లౌడ్స్లోకి ఎలా వెళ్ళాయి అనే వాటిపై సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. 2003లో మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన గాడ్ఫ్రే లూయిస్ అండ్ సంతోష్ కుమార్ అనే సైంటిస్టులు ఈ వర్షంలో ఉన్న మైక్రోబ్స్ భూమికి సంబంధించినవి కాదు అని, వీటిని గ్రహాంతరం నుండి ఒక పయనించే తోకచుక్క ద్వారా పంపబడ్డాయి అని స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పట్లో ఈ స్టేట్మెంట్ చాలా వైరల్ అయింది. కానీ చాలామంది సైంటిస్టులు ఈ స్టేట్మెంట్కి అంగీకరించలేదు. కొంతమంది సైంటిస్టులు తోకచుక్క విచ్ఛిన్నం అవడం వల్ల ఈ సంఘటన జరిగి ఉండవచ్చు అని చెప్పారు. 2012లో యూనివర్సిటీ ఆఫ్ గ్లామర్గోన్ యూకే వాళ్ళు ఈ రెడ్ రెయిన్ జీవకణాలలో డిఎన్ఏ ఉందని కనుగొన్నారు. అలా చాలామంది సైంటిస్టులు దీని మీద పరిశోధన చేసి రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ వాటికి సరియైన ఎవిడెన్స్ మరియు సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు. సో ఇప్పటికీ ఈ సంఘటన ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. ఈ మిస్టరీ బేస్ చేసుకొని 2013లో మలయాళం భాషలో రెడ్ రెయిన్ అనే చిత్రం కూడా చిత్రీకరించారు. సో ఇది ఫ్రెండ్స్, రెడ్ రెయిన్ మిస్టరీ అండ్ సైంటిఫిక్ స్టడీస్. మరింత ఆసక్తికరమైన రహస్యమైన విషయాల కోసం మా ఛానల్ తెలుగు రహస్యాలను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు మరియు అనుభవాలను కమెంట్స్లో పంచుకోండి.